సింగరేణి నైని కోల్ టెండర్లల్లా గోల్మాల్ జరిగింది. కోల్ సంపద కొల్లగొట్టే కొంటె పనులు జరుగుతున్నాయని ఏమంటే హరీష్ రావు చెప్పిండో అప్పటి నుంచి కాంగ్రెస్ సర్కార్ ఆగమాగమైంది. తర్వాత ఢిల్లీ సర్కార్ కూడా ఓ నజరేసింది. ఇంకేమున్నది, నైని కోల్ మైన్ టెండర్లు నహి నహి అన్నట్టు సింపుల్ గా రద్దు చేసిందట సింగరేణి యాజమాన్యం. అంతా ఉత్తదే, ఓ లెక్కలకు జరిగిన దానికి ఒంటి కాలు మీద లేస్తే ఎట్లా అన్నట్టు చేసిందట. ఇంతకు ముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నైని మైన్ టెండర్లు రద్దు చేస్తామని చెప్పిండు. ఇగో ఇప్పుడు సింగరేణి కూడా కాగితం చించేసినట్టు చేసింది. అగ్గో, అట్లెట్లా రద్దు చేస్తారు? మీరు చేసింది సొక్కం పని అయితే బాజాప్తం బరాబర్ చేయాలి కదా అంటారు దీని మీద తెలంగాణ పబ్లిక్. అంతేకాదు, కొంతమంది మంత్రులు ఎసోంటి అవినీతి జరగలేదు, మా అంత నీతి మంత్రులే లేరు అన్నట్టు మాట్లాడిండ్రు కదా. మరి అన్ని చక్కగా ఉంటే ఎందుకు రద్దు చేసిండ్రు? అన్ని ముత్యాలైతే పలుగురాళ్ళ తీరుగా ఎందుకు పలుగుతున్నాయి అన్నట్టే ఉన్నది ముచ్చట అని అంటారు. అయితే టెండర్లు ఇంకా షురూ కాలేదు. ఎసోంటి రూల్స్ ఉండాలి, టెండర్లు ఎట్లా కట్టబెట్టాలనేది సింగరేణి పాలక మండలి పదురుకొని మళ్ళోసారి మీటింగ్ పెట్టుకొని కొత్త నిర్ణయం తీసుకుంటారట. ఏందో ఏమో గాని హరీష్ రావు దీని మీద కొట్లాడకుంటే నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, సిబిఐ ఎంక్వైరీ పెడతాం, బాజాప్తా సాక్ష్యాలు బయట పెడతామని అనుకుంటే ఈ టెండర్ల రద్దు చేయకపోవు కాదు కదా అని అంటుర్రు. పచ్చగడ్డేస్తే బగ్గున మండేంత పాగున్నోళ్ళను పక్కల బల్లెం తిరగ ఎవడన్నా పెట్టుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవ్వడా పనిచేయడు. కానీ మా కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారని పనులు పటపట కొరుకుతున్నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాతం పక్కన పిలుస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొనే అంశంపై ఎట్లా చర్చిస్తామే? వాజీబే ముందున్న మున్సిపల్ ఎన్నికలల్లా ఎట్లా గెలవాలి, ఎసొంటి పథకాలు అన్నాలని మాట్లాడుకునే సభకు గిట్టని పార్టీలను గిచ్చి కయం పెట్టుకునే పార్టీ ఎమ్మెల్యే వచ్చుడండి. మన ఎత్తులు పన్నే పథకాలు వాళ్ళకి తెలిసిపోవా? మరి అసొంటప్పుడు ఎమ్మెల్యే సంజయ్ ని ఏ పద్ధతి ప్రకారం గాంధీ భవన్ కు రమ్మంటారని కోపం చేస్తున్నాడు. నేను నిన్న జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలుగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడీ, ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడీ ఏదైతుందో వెలుగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమక్షం లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టడం జరిగింది. అసోంటి శుద్ధ పూసం చూడని గాంధీ భవన్ కు రమ్మనుడైంది, కూర్చేసి కూసబెట్టుడైంది. అందుకే ఏ చల్ నేను ఇక్కడ ఒక్క గంట కాదు కదా, ఒక్క గడియ కూడా ఉంటానని జీవన్ రెడ్డి గాంధీ భవన్ల నుంచి గాబరవ్వకుండా గడప దాటి బయటికి వెళ్ళిపోయింది. హాగు అప్పుడు పూనకం వచ్చిన శివసత్తుల తిరుగు ఊగిపోయింది. మరి అంతే కదా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లకు వచ్చే పర్మిషన్ ఎట్లా ఇస్తారు? పడని పార్టీలను పిలిచి పట్టు పితాంబరాలు పెడతారా? ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దు అన్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి కదా. కానీ ఏకంగా ఇంట్లోనే తీసుకొచ్చి ఇతరేసి వడ్డిస్తే ఏందన్నట్టు. ఒకవేళ పార్టీ మారి సంజయ్ సార్ చక్కగా కాంగ్రెస్ లో చేరిండు అనుకునేటట్టు కూడా లేదా? స్పీకర్ సార్ స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పార్టీ మారలేదు, ఏ పార్టీలో ఆ పార్టీలోనే ఉన్నారని చెప్పిండు. మరి అది కరెక్టా, ఎమ్మెల్యే సంజయ్ సార్ ఆఫీస్కి వచ్చుడు కరెక్టా అనేది మన తెలియదు. కానీ పాపం జీవన్రెడ్డి సార్కి వచ్చిన కష్టం ఇంకెవ్వరికి రావద్దు. తన మీద గెలిచిన సంజయ్ గాంధీ భవన్లో తిరుగుడు ఓర్చుకోలేకపోతున్నాడు. పాపం మనసి ఎట్లా నిమ్మలమవుతుంది ఏమో.